అదిగదిగో మరో భూమి. అందులో జీవం ఉంది. అందులో ఏలియన్స్ కూడా ఉండొచ్చు. పైగా అది మన భూమి లాంటిదే, కాకుంటే కొంచెం పెద్దది. ఈ విశ్వంలో భూమిని పోలిన గ్రహాలున్నాయని తెలుసు. కానీ ఇప్పుడు అచ్చం భూమి లాంటి గ్రహమే ఉందని, అది కూడా మన భూగ్రహానికి దగ్గరలోనే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా ఇది జీవం నివాస యోగ్యానికి అనుకూలంగా ఉందట. మన భూమికి 4 రెట్ల బరువు పరిమాణంతో ఉన్న ఈ సూపర్ ఎర్త్ పేరు GJ251c. ఇందులో ఏలియన్స్ కు ఛాన్స్ ఉంటుందనేది శాస్త్రవేత్తలు అంటున్న మాట. ఇంతకీ ఈ కొత్త గ్రహం స్పెషాలిటీస్ ఏంటి? భూమికి దగ్గరగా మరో సూపర్ ఎర్త్. సూపర్ ఎర్త్ పేరు GJ251c. ఇది నివాస యోగ్యమైనదేనంటున్న సైంటిస్టులు. సూపర్ ఎర్త్ లో ఏలియన్స్ కు ఛాన్స్ ఉందా? ఏలియన్స్ అన్వేషణలో కీలక ముందడుగు పడినట్లేనా? ఈ అనంతకోటి విశ్వంలో భూమి ఒక్కటే ఉందా? భూమి లాంటి గ్రహాలు ఇంకా ఉన్నాయా అంటే సైంటిస్టులు తడుముకోకుండా ఉన్నాయనే అంటారు. కాకపోతే ఎక్కడున్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి అంటే మాత్రం లెక్కలు కట్టి చెప్పడం కష్టం. ఇలా అనుకుంటున్న టైంలోనే భూమికి దగ్గరగా అలాంటి జీవజాలం ఉండే అవకాశమున్న వాతావరణంలో మరో గ్రహం ఉందని సైంటిస్టులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. దాని పేరే GJ251c. GJ251c భూమికి దగ్గరగా అచ్చం భూమిని పోలినట్లే ఉన్న మరో గ్రహం. ఇందులో జీవులు బతికేందుకు వీలుందని అంటున్నారు. GJ251c గ్రహం భూమి నుంచి 20 కాంతి సంవత్సరాల కంటే తక్కువ దూరంలో ఉంది. ఈ గ్రహం ఒక మరుగుజ్జు సైజులో ఉండే నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. అక్కడ వాతావరణంలో భూమిపై ఉన్నట్లుగానే నీరు ద్రవ రూపంలో ఉండొచ్చని పరిశోధనలతో తెలుస్తోంది. భూమి కన్నా 4 రెట్లు ద్రవ్యరాశిలో బరువులో 4 రెట్లు పెద్దగా ఉండడం, అదే కాకుండా అది ఒక రాకీ ప్లానెట్ అయి ఉండడం, అండ్ అదే కాకుండా అది కూడా మన భూమికి లాగానే తన సూర్యుడి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉండడం, ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే అది ఒక హ్యాబిటబుల్ జోన్ లో ఉంది. అంటే ఈ GJ251 అనే నక్షత్రానికి మరి దగ్గర గాని మరి దూరంగా కాకుండా ఒక హ్యాబిటబుల్ జోన్ లో జీవం ఏర్పడే ఉండే పరిస్థితుల్లో ఉండడం వల్ల ఇప్పుడు ఇది ఒక పెద్ద వార్తగా అయింది. సో మొత్తానికి మరి ప్రస్తుతం అక్కడ జీవం ఉందా లేదా అనేది మనకి ఇప్పటికైతే ఏమి మనకు నిశ్చితంగా చెప్పలేమండి. ఒక మాట ఏం చెప్పొచ్చు అంటే సమశీతోష్ణ పరిస్థితులు మాత్రం జీవం మనగలగడానికి కావాల్సిన బేసిక్ కండిషన్ అయితే అక్కడ ఉండవచ్చును అని చెప్పి శాస్త్రవేత్తల రీసెర్చ్ లో ఇప్పుడు తేల్తా ఉన్నాం. GJ251c భూమి కంటే 4 రెట్లు బరువుగా చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ గ్రహంపై ఎక్కువ భాగం రాతితో కూడుకున్న వాతావరణం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే దీన్ని సూపర్ ఎర్త్ గా పిలుస్తున్నారు. ఈ పరిశోధన గురించి ది ఆస్ట్రోనామికల్ జర్నల్లో ప్రచురించారు. పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం నేతృత్వంలో ఈ సరికొత్త ఆవిష్కరణ జరిగింది. గ్రహాంతర జీవుల అన్వేషణలో GJ251c వంటి గ్రహాలు కీలకమని పెన్ స్టేట్ లోని ఖగోళ శాస్త్రజ్ఞులు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే ఈ గ్రహంలో ఏలియన్స్ ఉండే ఛాన్స్ ను కొట్టిపారేయలేమన్నమాట. మన సూర్యుడు కాకుండా విశ్వంలోని ఇతర నక్షత్ర వ్యవస్థల్లో మన భూమి కన్నా పెద్దగా, నెప్ట్యూన్, యురేనస్ కన్నా చిన్నగా ఉండే గ్రహాలను సూపర్ ఎర్త్ అని పిలుస్తుంటారు. మనకు 137 కాంతి సంవత్సరాల దూరంలోని ఒక అరుణ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఓ సూపర్ ఎర్త్ తిరుగుతోంది. దీని పేరు TOI71b. ఈ గ్రహం మన భూమి కన్నా 1.5 రెట్లు పెద్దది. ఇప్పుడు మన భూమికి 18 నుంచి 20 కాంతి సంవత్సరాల దూరంలో GJ251c తన నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. అంటే సూర్య వ్యవస్థకు అవతల మరో భూమి అంటే అది చరిత్ర గతిని మార్చే పరిశోధన అవ్వచ్చు. అప్పుడు ఏలియన్స్ ఉనికిని తెలుసుకునేందుకు మరో ముందడుగు పడినట్లే. ఇప్పటికీ అచ్చం భూమిలాగే ఉన్న సూపర్ ఎర్త్ ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైంటిస్టులు కనుగొన్నారు. దీని పేరు TOI71b.
దీన్ని ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ తో గుర్తించారు. మన సూర్యుడి కన్నా చిన్నగా చల్లగా ఉండే ఒక మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతున్నట్లు చెబుతున్నారు. భూమి మాదిరే ఇది కూడా జీవుల నివాసానికి అనుకూలమైనంత దూరంలోనే ఉందంటున్నారు. ఈ సూపర్ ఎర్త్ కేవలం 19 రోజులకు ఒకసారి తన నక్షత్రాన్ని చుట్టి వస్తోంది. అంటే TOI 71b పై 19 రోజులకే ఒక ఏడాది గడిచిపోతుంది. ఇప్పుడు కనిపెట్టిన GJ251c పెన్ స్టేట్ లో నిర్మించిన హ్యాబిటబుల్ జోన్ ప్లానెట్ ఫైండర్ HPF, అరిజోనాలోని కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీలోని NEID స్పెక్ట్రోమీటర్ వంటి వివిధ పరికరాలతో పరిశోధనలు జరిపారు. ఈ 2 పరికరాలు నక్షత్ర కాంతిలో జరిగే చిన్న మార్పులను కూడా చాలా దగ్గరగా పర్యవేక్షిస్తాయి. ఇవి కక్షలో ఉన్న ఇతర గ్రహాల ఉనికిని సూచించాయి. ఈ సందర్భంలోనే ఖగోళ శాస్త్రవేత్తలు GJ251c నుంచి 54 రోజుల పునరావృత సంకేతాన్ని గుర్తించారు. ఇది ఇప్పటికే తెలిసిన GJ251b వెలుపల కక్షలో 2వ గ్రహం కూడా ఉందని ధృవీకరిస్తోంది. జెమిని నక్షత్ర రాశిలో సుమారు 18 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న GJ251c ఇప్పటి వరకు కనుగొనబడిన నివాసయోగ్యమైన గ్రహాలలో ఒకటిగా చెబుతున్నారు. ఇందులో గ్రహాంతర జీవులు ఉన్నాయా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతున్న అంశం. జీవానికి ఆస్కారం ఉన్నప్పుడు జీవులు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. జీవుల ఆవాసం కోసం అనుకూలమైన ఇలాంటి గ్రహం కోసమే చాలా కాలంగా అన్వేషిస్తున్నామని పెన్సిల్వేనియా వర్సిటీ సైంటిస్టులు అంటున్నారు. సుమారుగా 18 కాంతి సంవత్సరాల దూరం ఉంది. అంటే చెప్పుకోవడానికి కొద్దిగా హాస్యాస్పదం అయినప్పటికీ ఇది ఒక రకంగా ఆశని రేవనెత్తుతుంది శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఇది వందలు కాదు, కేవలం 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇంత పెద్ద విశ్వంలో మన సూర్యుడు ఒక నక్షత్రం, మన సూర్యుడు అంటే కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి, వాటి చుట్టూ గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహం మీద ఎక్కడో చోట ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో ప్రస్తుతం అయితే ఏ గ్రహం మనం ఏ గ్రహాంతర జీవులేవి ఇప్పటిదాకా ఎక్కడ నిర్దిష్టంగా కనుక్కోలేదంటే, కానీ ఖచ్చితంగా ఎక్కడో చోట ఇంత పెద్ద విషయంలో ఖచ్చితంగా గ్రహాంతర వాసులు ఉండే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇంకా చెప్పాలంటే గ్రహాంతర జీవులు ఉన్నాయనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎక్కడ ఏమిటి అనేది రానున్న రోజుల పరిశోధనలో తెలుస్తుంది. సూపర్ ఎర్త్ పై వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశోధించేందుకు సిద్ధమవుతున్నారు సైంటిస్టులు. అక్కడ ఆక్సిజన్ లేదా మిథేన్ వంటి వాయువులు ఉండొచ్చని భావిస్తున్నారు. మరో గ్రహంపై లేదా మన సౌర వ్యవస్థ బయట జీవం ఉనికి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది చరిత్ర గతినే మార్చేస్తుంది అనడంలో సందేహం లేదు. అప్పుడు ఏలియన్స్ ఉనికిని కనిపెట్టేందుకు సాగుతున్న అన్వేషణలో కీలకమైన మరో ముందడుగు పడినట్లుగా భావించొచ్చు. మరి GJ251c సూపర్ ఎర్త్ ముందు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వనుందో చూడాలి.